గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీజీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ బస్సు ఛార్జీల పెంపును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. నందీనగర్ నుండి కేటీఆర్, మెహదీపట్నం నుండి హరీష్ రావు, మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుండి పద్మారావు గౌడ్, దిల్సుఖ్ నగర్ నుండి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుండి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుండి ముఠా గోపాల్, మల్కాజ్గిరి నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుండి వివేకానంద్ గౌడ్, కుకట్పల్లి నుండి కృష్ణారావు బస్ భవన్కు చేరుకుని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. ధర్నాలు ఇటువంటివి చేస్తే వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యారు కాబట్టి మేము ఎల్లుండి పొద్దున అంటే 9వ తారీఖున చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందీనగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారు మెహదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషీరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళతో పాటు మా శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు కూడా ఏదో పెద్ద గ్యాదరింగ్ అటువంటివి కాకుండా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతోని ముచ్చట చేసుకుంటూ వాళ్ళ బాధకాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ బస్ భవన్ చేరుకొని అక్కడ ఎవరైతే ఎండీ గారు ఉంటారో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను లాక్కుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నవాబుపేట మండలంలో చిట్టిగిద్ద గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు భూమిని నమ్ముకొని బ్రతికితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అమ్ముకొని బ్రతుకుతుందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై డేగలు వాలుతున్నాయని ఆమె మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుండగా సొంత జిల్లా అయిన రేవంత్ రెడ్డి రైతుల బాధలను పట్టించుకోవడం లేదని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, శుభకర, నాగేందర్ గౌడ్, త్రిపులార్ రైతులు భారీగా పాల్గొన్నారు. మీ తరఫున కొట్లాడుతాం, మేము మా సాధ్యమైనంత వరకు చేస్తామమ్మా ఖచ్చితంగా. బాధ జరగాలని, అభివృద్ధి కోసం ఈ రోడ్డు వేయాలని ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ రోజున్న అలైన్మెంట్ని ఈరోజు మార్చి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా మార్చి పేద రైతుల భూములకు వెళ్ళిపోతున్నట్టు చేస్తున్న విషయాన్ని రైతులందరూ గమనించినారు కాబట్టి ఈరోజు పొద్దుకు మాట్లాడుతున్నారు. ఆ రోజు అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఏ రైతు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా మా ఆదుకుంటారన్న నమ్మకంతో ఏ రైతు కూడా ఆందోళన చెందలేదు. ఆ రోజు అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఒక్క రైతు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం మీద, ఆనాటి ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సపోర్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున అలైన్మెంట్ కాకుండా ఇష్టానుసారంగా వాళ్ళలో భూములకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకుంటూ పోయి ఈరోజు పేద రైతులకు సంబంధించిన 1 ఎకరం 2 ఎకరం ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అని చెప్తున్నారు. ఎంఆర్ఓకి తెలియదు, ఆర్డీఓకి తెలియదు, కలెక్టర్కు తెలియదు, లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు, స్పీకర్కి తెలియదు. మరి ఎవరు చెప్పినప్పుడు ఎవరినైతే కనుక్కోవాలి కదా. ఆ వెంకటరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం జరుగుతున్నదో తెలియదు. అంటే మీరు అందరు కలిసి సర్కారు నడిపిస్తుండ్రా లేకపోతే సర్కస్ నడిపిస్తుండ్రా? అవగాహన ఉందా? అసలు
రైతులకు ఏం చేసినాం అనేటటువంటిది, ఏం చేస్తున్నాము అనేటటువంటిది అన్న అర్థం పర్థం ఉందా? గతంలో కూడా చాలా అభివృద్ధి కేసీఆర్ గారు చేసినప్పుడు రైతులను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా నష్టపోతుండ్రు, వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు, లేకపోతే భూమి పోతే భూమి కావచ్చు, ఎక్కడ ఏ విధంగా చేయాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరిగింది. నగరంలోని ఎర్రగడ్డలో పలువురు అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. బ్రిగేడ్ సిటాడెల్ అపార్ట్మెంట్ వెనుక వైపు శ్మశాన వాటిక కోసం ప్రభుత్వ స్థలం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి అపార్ట్మెంట్ వాసులు నిరసన తెలిపారు. వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోకి రఘునందన్, భారతీయ జనతా పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నా పేరు సూర్య సునీత. నేను మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నుండి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకి. నేను ఎర్రగడ్డ వాసినేనండి. ఇక్కడ రాత్రికి రాత్రి డిసిషన్ తీసుకొని ఏదో మైనారిటీ ఓట్లు పడతాయి అనుకొని ఒక 10 గ్రేవ్స్ ఉన్న దాన్ని, అది కూడా వాళ్ళ పర్సనల్ గ్రేవ్స్, అవేమి దేవుళ్ళవి కాదు, ఇంకెవరివో కాదు, అట్లాంటి దానికి 2 ఎకరాల భూమి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి. మనము ఇంతకు ముందు చూసాము, లాస్ట్ కొన్ని నెలల క్రితమే, 2 నెలలు 3 నెలలు అవుతుంది అంతే, ఇప్పటివరకు పెద్దమ్మగుడికి 50 గజాలు ఇవ్వని రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక గ్రేవ్ యార్డ్ కి 2 ఎకరాలు ఇస్తాను అని మాట ఎలా ఇస్తాడండి? జూబ్లీహిల్స్ ఎన్నికలకి సాయంత్రం నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం పొద్దున ఒక జీవో ఇచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి కాలనీల మధ్యన ఒక కబరస్థాన్ నిర్మించుకోవాలని చెప్పేటువంటి ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందో, ఇది పూర్తిగా ఒక వర్గం ఓట్లని, ఒక వర్గం ప్రజలని అపీజ్మెంట్ చేసి ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డర్ గా మాత్రమే మేము భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తా ఉంది. నాట్ టు ఇంటర్ఫియర్ అని, పీస్ఫుల్ గా ఎవరు ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కాలనీల పెద్దలందరూ కూడా ఎలక్టెడ్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని 6 మంది జిహెచ్ఎంసీ అఫీషియల్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఉన్న మన గేట్ వెనక గేట్ పడగొట్టారు. అండ్ అక్కడ ఉన్న గోడను కూడా వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ కాజ్ పడగొట్టేశారు. దీని పరంగానే ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ వెనక ఎవరికీ తెలియకుండా, ఏ నోటిఫికేషన్ లేకుండా, ఎటువంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా వెనక కబ్రిస్తాన్ కోసం స్పేస్ ని అలాట్ చేశారని చెప్పారు. అది తెలిసినప్పటి నుంచి అందరిలో భయాందోళన ఉంది. అందుకోసమని ఈరోజు అందరూ ఇక్కడ కలిసి ఉన్నాము. బీసీ వ్యతిరేకులు కొంతమంది ప్రభుత్వం తీసుకువచ్చిన 9 జీవోలు నిలవవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానికి నిరసనగా బీసీలలో ఆత్మగౌరవాన్ని నింపాలని, ఆత్మస్థైర్యాన్ని నింపాలని, న్యాయస్థానంలో బీసీల పక్షాన న్యాయం జరగాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో అన్ని మండలాల కేంద్రాల్లో పూలే, అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అంబర్పేటలోని పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి నిరసన తెలపడం జరిగింది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వాటా ఒక హక్కుగా దక్కాలని, రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకు కావాలి. ఎన్నో సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నాం. అందుకు అనుగుణంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పింది. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేసి డెడికేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాటలని గవర్నర్ కూడా, రాజ్భవన్ కూడా రాజకీయాలు చేసి బీసీల నోటికాడి ముద్ద గుంజుకుంటే, మా తినే కంచంలో మన్ను వస్తే మాత్రం ఆత్మగౌరవ పోరాటాలకు చేసి ఇవాళ గవర్నరు బీసీ బిల్లు ఆమోదిస్తావా, రాజీనామా చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇవాళ బీసీలది పెద్ద సబ్జెక్టు, దయచేసి మీడియాకి ఎక్కువ అనిపించచ్చు. కానీ ఎవరైతే ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళ వెనక గూడు పుటానుంది.
ఈ రిజర్వేషన్ వ్యతిరేక వెనుక కొంతమంది డబ్బు సంచులు పంపించి బీసీలను తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారంలో రాకుండా చేయాలనే కుట్రతోటి వెనకంగుండి నడిపిస్తున్నారు. ఈ మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి కేవలం తోలుబొమ్మలు మాత్రమే. కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ సందేశాన్ని 42% జితనా హిస్సేదారీ కి భాగీదారీ అన్న తర్వాత లోకల్ బాడీలో 42% ఇస్తామని మన కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అప్పుడు కర్ణాటక సీఎం కూడా వచ్చాడు సిద్ధరామయ్య. ఆ 42ను అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. పున్నం ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అందరూ మేము చొరవ తీసుకొని ఇది తప్పనిసరిగా అమలు చేయాలన్నాం. ఆ అమలు చేయడం జరిగింది. అది కూడా ఒక్కరోజు కాలే 150 కోట్లు శాంక్షన్ చేసినాం. ఇంటింటికి తిరిగినాం. అందరు లెక్క తీసిన తర్వాత 42% అని చెప్పినాక ఇవాళ కొందరు శ్రీలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ 124వ డివిజన్ ఎల్లమ్మ బండాలోని వాల్మీకి మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు బోయ కిషన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సి చైర్మన్ శ్రీలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ, డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, బోయ వాల్మీకి జాతీయ అధ్యక్షులు తిరుమలేష్ నాయుడు అతిథులుగా పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి మన సంస్కృతికి దర్పణమని, ఆయన రచించిన రామాయణం ప్రపంచానికి నీతిని, సత్యాన్ని, ధర్మాన్ని నేర్పించిన గ్రంథమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడంలో వాల్మీకి మహర్షి బోధనలు స్ఫూర్తిదాయకమని అన్నారు. కులాలకు అతీతంగా అన్ని కులాలను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ స్థానికంగా అండగా ఉంటూ ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్నా అంటే నేను ఉన్నా అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే ఆ రోజు ఇక్కడ మా కిషన్ గారు స్థానికంగా విగ్రహ ప్రతిష్ట నన్ను చేయమంటే నేను ఒప్పుకోలే. స్థానిక ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, ధర్మాత్ముడు, గుణం ఉన్నవాడు, అలాంటి వ్యక్తి చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటది అని చెప్పి నేను అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు మా మిత్రునికి. ఎందుకంటే మంచి పనులు చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలని. ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము గౌరవిస్తాం. మనం అంటే ఎందుకంటే మంచి మనకు పార్టీకి ముఖ్యం కాదు, సేవకుడు కావాలి. ఆయన రాజకీయ నాయకుడు కాదు, సేవకుడు. ఏ పార్టీలో ఉన్నా సేవ చేసి జనాలకు న్యాయం చేస్తాడు కాబట్టి మేము అప్రిషియేట్ గా నేను గౌరవిస్తాం. కాబట్టి ఒక వినాయక్ కి మేము చెప్తే మంత్రులు వస్తారు, క్యాబినెట్ అందరినీ తీసుకురాగలం. కానీ మాకు ఆయనను ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో చూస్తూ ఆయన తీసుకొని కొన్ని వినాయక్ చేపించాం ఆయన దగ్గర కొన్ని, అంటే ఆయన చేతుల మీద. ఎందుకంటే ఒక మంచి వ్యక్తితో చేపిస్తే అవతల కూడా మంచి జరుగుతుంది. మంచి కోసం మనం ముందున్నాం. కాబట్టి ఈ రోజు ఈ వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మన నిర్వహిస్తున్న మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ పదంగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన రవీంద్ర భారతిలో ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ సహకరించిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే రూరల్ లో కూడా కొంత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. అందుకే రూరల్ లో కొందరు చేయడం లేదు. ఎందుకంటే ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు, ఒక వాల్మీకి మహర్షి జయంతి కాబట్టి ఆయనను మనం గౌరవించదగ్గ వ్యక్తి. ఎందుకంటే ప్రతి కులం గౌరవించదగ్గ వ్యక్తి. ఇప్పుడు మన మనసులుగా పుట్టాము, మన వరుసలు చెప్పింది ఆయన, వాయు వరుసలు చెప్పింది అన్న, చెల్లి, బావ, అక్క, అమ్మ, తండ్రి అనుకుంటున్నాం అంటే మన వాల్మీకి మహర్షి చెప్పిన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయం ప్రతిబింబించే చారిత్రాత్మక అడుగు అని, దానిని అడ్డుకునే ప్రయత్నాలు బీసీల అస్తిత్వంపై నేరుగా దాడి చేస్తున్నట్టేనని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వ తీరు, సామాజిక అంశాలు అనే అంశంపై చర్చా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమలేష్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, ప్రొఫెసర్ సమ్మయ్య, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల న్యాయమైన డిమాండ్ను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు పూర్తిగా కుట్రపూరిత రాజకీయ చర్యలుగా, బీసీల హక్కులపై దాడిగా వీటిని పరిగణించాలి. సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్లు కొట్టివేయడం జరిగిందని అన్నారు. దశాబ్దాలుగా బీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుకబడిన వర్గమని, వారిని అనగదొక్కిన చరిత్రే తెలంగాణ చరిత్ర అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, చరిత్ర పొడవునా చూసుకున్నట్లయితే
ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారు, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారు, చివరిగా రాజకీయంగా కూడా అణచివేతకు గురి కావడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు దేశంలోనే కావచ్చు, రాష్ట్రంలోనే కావచ్చు, సింహభాగం ఉన్న బీసీలు ఈరోజు దారిద్ర్య రేఖకు దిగువన చాలా దారుణంగా ఉండడం చాలా బాధాకరం. 100కు కులాలు ఈరోజు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం, పార్లమెంట్లో అడుగు పెట్టకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. అలాంటిది దశాబ్దాల పోరాటాల ఫలితం, దశాబ్దాల త్యాగాల ఫలితంగానే కొట్లాడి మనం కొన్ని సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కులగణన చేయడం కావచ్చు, లేకుంటే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. మరి అది ఏమైంది అంటే అది అక్కడనే పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే 285A సవరించి గవర్నర్కు పంపించారు, అది అక్కడే పెండింగ్ ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నేను ఏమంటున్నాను, ఈ రోజు జీవోలను అడ్డుకోవడానికి ముందుకొస్తారు. ప్రతి దానికి ఏదైనా బీసీలకు అవకాశాలు వస్తాయంటే చాలు అడ్డు కూడా కడతా ఉండడం చాలా బాధాకరం అని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు పార్టీలన్నీ బీసీల ఓట్లతోనే ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు. కానీ ఆ బీసీలను మాత్రం ఎక్కడ అనగదొక్కాలనే కుట్రలు, ప్రణాళికలు అడుగడుగున వేయడం ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇది ఇలాగే బీసీల కడుపు కొట్టే ప్రయత్నాలు, కుట్రలు చేస్తే మాత్రం రానున్న రోజులలో ఒక జాతీయ ఉద్యమం. మేడ్చల్ జిల్లాలోని అచ్యుత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీకి చెందిన సొసైటీ ఆస్తిని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లీజుకు తీసుకుని లీజు సుమారు 6 కోట్ల పైచీలకు డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా లీజు ఏరియాను తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుమును కూడా గండి కొట్టాడని అచ్యుత్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు మర్రి వెంకటస్వామి ఆరోపించారు. లియో హాలిస్టిక్ రిసార్ట్లో ప్లాట్లు కొనుక్కున్న యజమానులను కూడా బెదిరిస్తూ అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి బినామీలతో కలిసి రంజిత్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతూ అంగబలం అర్ధబలంతో పాటు రాజకీయ అధినేతల అండదండలు అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని వెంకటస్వామి ధ్వజమెత్తారు. ఒక ప్రజాధనము ప్రభుత్వానికి చేరినటువంటి ధనాన్ని దుర్వినియోగం, వ్యక్తులుగా కబ్జా, తర్వాత ఒక సంస్థను మోసం చేసి భయాభ్రతులకు గురి చేసేటువంటి అంశంగా భావించి బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులపైన, సంస్థ పైన అధికార అంగబలంతో మరి దీన్ని దౌర్జన్యంగా చేసేటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి ఇది అందరి భాగస్వామ్యంతో మీ అందరి యొక్క సహాయ సహకారాలు అత్యంత అవసరమని దానికి అనుగుణంగా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ లియో అధికార దుర్వినియోగం చేయడానికి ఇలాంటి శాస్త్రం చేస్తా ఉన్నారు. 6 కోట్ల 61 లక్ష చిల్లర పైచిలకు ఆయన లీజు అమౌంట్ కట్టాలి, ఇమీడియట్లీ కట్టిగిట ఇలాంటి దాంట్లో ఉండకుండా ఖాళీ చేసి వాళ్ళు ఎంతవరకు అయితే ఎన్ఎల్సిటీ ఇచ్చిందో, ఎన్సిఎల్టీ వాళ్ళకి ఎంత పరిమితి ఇచ్చిందో ఆ పరిమితిలో వాళ్ళు ఉంటే ఎవరికి వచ్చి అబ్జెక్షన్ చేయరు. ఇంకోటి ఇక్కడ పార్కింగ్ లేదు, ప్లాట్లు కొని అమెరికాలో ఉన్నారు, వాళ్ళు సాఫ్ చేసి అంత పార్కింగ్లు పెడుతురు, వాళ్ళు వస్తే ఇబ్బంది పెడుతురు. ఒక సామాన్యుడు వచ్చి గేట్ కావండి, ఇప్పుడు నేను వస్తాప్పుడే నువ్వు ఎక్కడ పోతున్నావు అడుగుతు, దాన్ని ఇలా ఓనీకి ఉంది, ఇది ఓపెన్ వెంచర్ అని చెప్పేసి వచ్చింది. మీరు ఆ పనికి మీకు ఏం హక్కులు లేని అడిగిన ఓపెన్ వెంచర్కు ఎలాంటి గోడలు కానీ, ప్రహరీ గోడ కానీ, గేట్లు కానీ కట్టడానికి లేదు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఓయూ జేఎల్సీ నాయకుడు బోనాల నగేష్ అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బోనాల నగేష్ మాట్లాడుతూ దళిత జాతిలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని చేపట్టినందుకు జీర్ణించుకోలేక పొన్నాం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది తగదని మండిపడ్డారు. మాదిగ విద్యార్థులుగా నీ వ్యక్తిగత జీవితంపై మేము అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి మాదిగ ప్రజలు పాత్ర ఉందన్నారు. బేషరతుగా అడ్డూరి లక్ష్మణ్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ఓటమికి మాదిగ జాతి కారణం అవుతుందన్నారు. ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఒక రవాణా శాఖ మంత్రిగా ఉండి
ఒక ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్న అడ్లూరు లక్ష్మణ్ గారు మొట్టమొదటిగా మినిస్టర్ కావడం జీర్ణించుకోలేక ఆ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి అయితే తట్టుకోలేక తను ఇష్టం వచ్చినట్టుగా బేవకూక్ అని మాట్లాడితే ఇవాళ పొన్నం ప్రభాకర్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ నువ్వు దున్నపోతు లెక్క నిద్రపోతున్నావు కానీ మరి దున్నపోతు లెక్క పడుకొని గురకా కొడుతున్నావు నువ్వు అంటున్నావా? మేము ఆ సంస్కారం అడ్డొస్తుంది నేను అనొచ్చు. దున్నపోతులాగా ఉన్నావు గురకా కొడుతున్నావు అని. ఇలా ఒక ఎస్సీ బిడ్డ మాదిగ జాతిలో అత్యధిక ఈ తెలంగాణలో రెండో జనాభాగా మొదటి జనాభా ప్రాధాన్యత పొందిన మాదిగ బిడ్డని పట్టుకొని ఇవాళ ఫాల్తుగా అంటూ మాట్లాడుతూ ఉన్నాం మీడియా సమావేశంలో. ఇవాళ నీ పక్కన ఇంకో మినిస్టర్ ఉండు వివేక్ గారు, అది ఖండించకపోగా ఇవాళ అక్కడ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఇవాళ చైర్మన్లు ఉన్నారు. అంతమందిని పట్టుకుని ఒక అధికార పార్టీలో ఉండి ఇవాళ బీసీలకు ఒక పక్క 42% ఇస్తే ఎస్సీ సామాజిక వర్గాలు కానీ ఎస్టీలు కానీ ఇవాళ అందరూ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిందే ఎస్సీలు కీలక పాత్రగా పోషించి ఇవాళ ఎస్సీల జనాభాలో కీలక పాత్ర పోషించి అధికారంలో తెస్తే సర్వాయి పాపన్న వారసత్వంలో పుట్టిన ఒక పొన్నం ప్రభాకర్ ఒక దున్నపోతు కనుక గురక పెడుతూ పండిన సభలలో మేము అనొచ్చు కదా, కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలమట్టం చేస్తాం.